హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మంత్రగాడి జీవితం. హరిపురం అనే చిన్న పల్లెటూరు. అక్కడ వ్యవసాయం చేసేవారు, కుల వృత్తుల్లో నిపుణులు ఉన్నారు. ఆయా పనులకు అవసరమైనవి పట్టణంలో మాత్రమే లభిస్తాయి. అందుకని ప్రతి వారికి ఇంచుమించు పట్నం వెళ్లే పని ఉండేది. హరిపురంలో తయారయ్యే అనేక వస్తువులకు పట్నంలో మంచి గిరాకీ ఉన్నది. అలాంటి హరిపురంలో సోమన్న ఒక్కడే పేదవాడని చెప్పవచ్చు. అతడికి పొలము లేదు, కులవృత్తి రాదు. 4 ఇళ్ళు తిరిగి తోట పని చేస్తాడు. భార్య సీతమ్మ రకరకాల తినుబండారాలు చేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. 12 ఏళ్ల కూతురు రమ ఇంట్లో ఉండి వంట చేస్తూ 6 ఏళ్ల తమ్ముడు గణపతి ఆలనా పాలనా చూస్తుంది. ఇలా ఉండగా ఆనందుడు అనే యోగి శిష్యగణంతో ఆ ఊరికి వచ్చాడు. ఆయన మంచి వక్త. ఆయన చెప్పేది వినటానికి ఊరి వారందరూ ఎగబడ్డారు. ఆనందుడు తన ఉపన్యాసంలో ఆరోగ్యము, సంతృప్తి మనిషికి సుఖ సంతోషాలనిస్తాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే భుజిస్తూ ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పాడు. ఈ మాటలు ఊరి వాళ్ళకి బాగా నచ్చాయి. అప్పటి నుంచి ఎవరింటి తోట పని వారు చేసుకుంటున్నారు. ఎవరికి కావలసింది వారి ఇంట్లోనే వండుకొని తింటున్నారు. సోమన్నకు, సీతమ్మకు ఆదాయం పోయి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఆనందుడి వల్లే జరిగిందని గ్రహించిన సోమన్న ఆయన్ని కలుసుకొని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన అతడి వంక అదోలా చూసి, ఈ ఊళ్ళో నా మాటలు విని ఎందరో బాగుపడ్డారు. నీకొక్కడికే చెడు జరిగింది. తప్పు నీదంటావా నాదంటావా అని అడిగాడు. స్వామి, ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. నేను నా భార్యాబిడ్డలు ఆకలితో మలమలలాడిపోతున్నాం. అందుకు కారణం మీరే కాబట్టి మా అందరి ఆకలి తీరే ఉపాయం మీరే చెప్పాలి అన్నాడు సోమన్న దీనంగా. చూడు సోమన్న, ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంతకాలము నువ్వు ఆలోచించకుండా బ్రతికేశావు. ఆలోచించి చూడు, జీవనోపాధికి కొత్త మార్గాలు కనపడతాయి అన్నాడు ఆనందుడు. దానికి సోమన్న అక్కసుగా, కడుపు నిండిన మీలాంటి వారు ఇలాంటి కబుర్లే చెబుతారు. వీటి వల్ల మా కడుపు మంట చల్లారదు అన్నాడు. ఆనందుడు నవ్వి, ఒకప్పుడు నేను కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేవాణ్ణి. క్రమంగా పనులు దొరకటం మానేశాయి. నేను సాధువుల్లో కలిసిపోయాను. ప్రజలకు ఎలాంటి కబుర్లు ఇష్టమో అవి చెప్పి కడుపు నింపుకుంటున్నాను. నాకులాగే నువ్వు మారాలి అన్నాడు. సోమన్న వెంటనే తను యోగికి శిష్యుడిగా చేరిపోతానన్నాడు. ఆనందుడు అంగీకరించక, పిడిక్కు బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. నీకు సంసార బాధ్యతలున్నాయి. నీకు తగిన బ్రతుకు తెరువు వెతుక్కో అన్నాడు. ఈలోగా నేను నా భార్యాబిడ్డలు ఆకలితో మాడి చేస్తాము అన్నాడు సోమన్న దిగులుగా. అందుకు ఆనందుడు, అలా గాబరా పడకు. నేను ఈరోజే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. అయితే నా శిష్యుల్లో టోకరుడు అనేవాడిని నీకు పరిచయం చేస్తాను. అతడికి మంత్ర విద్యలు తెలుసు. నీకు ఏదో ఒక బతుకు తెరువు దొరికేదాకా మీ అందరికీ ఆకలి బాధ లేకుండా సాయపడతాడు అన్నాడు. సోమన్న సరేననగానే ఆనందుడు టోకరుణ్ణి పిలిచాడు. టోకరుడు 7 అడుగుల పొడుగు, అంతకు తగ్గ లావు ఉన్నాడు. జుట్టు జడలు కట్టి ఉన్నది. ఎర్రటి కళ్ళు, కిందకు వాలిన పొడవాటి మీసాలు, జీబురుగడ్డం, భుజాన్నించి పాదాల దాకా అంగి. అతడు మాంత్రికుడని చూడగానే అనిపిస్తున్నది. ఆనందుడు టోకరుడి భుజం తట్టి, నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఇతడి పేరు సోమన్న. నీవు పక్షం రోజులు ఇతడి కుటుంబానికి సేవ చేయాలి. వారి ఆకలి బాధ లేకుండా చూసుకో. తర్వాత నీ మంత్రశక్తితో నేనున్న చోటికిరా అన్నాడు. టోకరుడు గురువుకు నమస్కరించి సోమన్న వెంట బయలుదేరాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సీతమ్మ, పిల్లలు సోమన్న తినటానికి ఏమైనా తెచ్చాడేమో అని ఆతృతగా ఎదురొచ్చారు. టోకరుడు వాళ్లతో, మీరంతా కళ్ళు మూసుకొని ఎవరెవరికి ఏమేమి తినాలని ఉన్నదో చెప్పి కళ్ళు తెరవండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. సోమన్న పులిహార, బొబ్బట్లు అన్నాడు. అలా ఎవరికి కావాల్సింది వాళ్ళు కోరుకొని కళ్ళు తెరిచేసరికి వంటకాలు వెండి పళ్ళాల్లో వడ్డించి ఉన్నాయి.
వాళ్ళు తినటం అవగానే వెండి పళ్ళాలు మాయమైపోయాయి. అందరూ టోకరుణ్ణి మెచ్చుకున్నారు. టోకరుడు వాళ్లతో, నేనిక్కడ పక్షం రోజులు మాత్రమే ఉంటాను. ఈలోగా మీరు జీవనోపాధికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి అన్నాడు. ఇది విన్న సోమన్నకి బెంగ పుట్టింది. అతడు టోకరుడితో, నాకు ఇలాంటి మంత్రశక్తులు నేర్పి వెళ్ళు అన్నాడు. టోకరుడు నవ్వి, మనకు పీల్చటానికి గాలి, తాగటానికి నీరు, తినటానికి ఆహారం కావాలి. వీటన్నింటినీ ప్రకృతి ద్వారా మనకందిస్తున్న మహామాంత్రికుడు దేవుడు. మనిషి నేర్చిన మంత్రాల మహిమ వల్ల సుఖ సంతోషాల కంటే బాధ, అసంతృప్తులే ఎక్కువ. నువ్వు నా మాట విని బ్రతుకు తెరువు గురించి ఆలోచించు అని హితవు చెప్పాడు. మంత్రశక్తుల వల్ల నీకు కలిగిన బాధ, అసంతృప్తి ఏమిటో చెప్పగలవా అని అడిగాడు సోమన్న చిరాకు పడుతూ. అందుకు టోకరుడు శాంతంగా, నా బాధలు ఎవరికీ చెప్పకూడదని గురువాజ్ఞ. నేనిక్కడి నుంచి వెళ్లేలోగా ఈ ఊళ్ళో బతుకు తెరువుకు కొత్త మార్గాలు తెలుసుకొని నాకు చెప్పు. నేను నీకు మంత్రశక్తులు లభించేలా చేస్తాను అన్నాడు. ఈ మాటలకి సోమన్న సంతోషించాడు. కానీ మంత్రం నేర్వటము అంత సులభం కాదన్న అనుమానం కలిగింది. సోమన్న ఇంట్లో అందరికీ మంత్రవిద్య నేర్చుకుంటే బాగుంటుందని ఉన్నది. కానీ తమలో ఒక్కరికైనా మంత్రవిద్య అబ్బుతుందన్న నమ్మకము వాళ్ళకి కలగలేదు. అందుకని ప్రతిరోజు తెల్లవారగానే సోమన్న, సీతమ్మ ఊరంతా తిరిగి ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సోమన్న టోకరుణ్ణి, మీ గురువు ఆనందుడు పొట్టకూటి కోసం యోగినయ్యానని నాకు చెప్పాడు. మహామంత్రవేత్తవైన నీవు ఆయనకి శిష్యుడు ఎలా అయ్యావు అని అడిగాడు. ఆనందుడు మహాజ్ఞాని. నీ బుద్ధి వికసించాలని ఆయన నీకు అలా చెప్పాడు. ఆయన పొట్టకూటి కోసం యోగి కావటం నిజం కాదు. మాంత్రికులకు స్వేచ్ఛార్హత ఉండదు. అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఆవహించిన భూతము, పాతాళ భైరవి కథలు వినే ఉంటావు. ఆనందుడు జ్ఞాని కాబట్టి నన్ను బానిస అనకుండా శిష్యుడంటున్నాడు. ఇది మంత్రగాడి జీవితం అన్నాడు టోకరుడు. సోమన్న ఈ విషయం భార్యకు చెప్పి, టోకరుడు మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. ఇది నా అనుమానం మాత్రమే. ఒకవేళ అతడు చెప్పేది నిజమే అయినా నేను మంత్రవిద్య నేర్చుకొని మిమ్మల్ని అందరినీ సుఖపెడతాను. నేనొక్కడిని కష్టపడితే మాత్రమేం అన్నాడు. సీతమ్మ వెంటనే, మంత్రవిద్యకు కఠోర సాధన అవసరమని తెలుస్తూనే ఉంది. అది మధ్యలో ఆపేస్తే ప్రాణ ప్రమాదం కాబట్టి ఈ ఆలోచన మానుకో అన్నది. చివరకు టోకరుడు వెళ్ళిపోయే రోజు వచ్చింది. అతడు సోమన్నతో, నేను వెళ్ళాక మీరెలా జీవిస్తారా అని దిగులు పడుతున్నాను అన్నాడు. అందుకు సోమన్న, అతడి భార్య, మేమీ మధ్య ఊళ్ళో వాళ్ళకి అవసరమైన వస్తువులేమిటో తెలుసుకున్నాం. వాటిని పట్నం నుంచి తెచ్చి ఇక్కడ వాళ్లకు అమ్మి, అలాగే ఇక్కడ తయారయ్యే వాటిని పట్నంలో అమ్మి సుఖంగా బ్రతకగలం. ఆ మాయదారి మంత్ర విద్యల పట్ల మాకు ఆసక్తి లేదు అన్నారు. ఆ మాటలు విని టోకరుడు చాలా సంతోషించాడు. వారిలో ఆత్మవిశ్వాసం కలిగి సుఖంగా జీవించాలంటే శ్రమించటానికి మించిన మార్గం లేదన్న జ్ఞానోదయం కలిగినందుకు వాళ్ళని మెచ్చుకుని గురువు ఆనందుణ్ణి కలుసుకునేటందుకు ప్రయాణమయ్యాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు తెలివి ఉండాలి. నందనపురంలో రత్నాకరుడు అనే పెద్ద వర్తకుడు ఉండేవాడు. అతనికి ఏకైక పుత్రుడు, పేరు అజితసేనుడు. కాయంగుల పట్టణంలో శీలవతి అనే పిల్ల ధనికుడి కుమార్తె, చక్కనిది అని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా విని రత్నాకరుడు ఆమెను అజితసేనుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రం తన కోడల్ని కనిపెట్టి ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ శీలవతి ఒక ఖాళీ కుండను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి తన కోడలు సాహసి అని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకి అపకీర్తి తేగలదని అనుకొని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో, కొంతకాలం నీ భార్యని పుట్టింట ఉండిరాని అన్నాడు.
ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అంటే, కాదు, ఆమె పుట్టింటికి వెళితేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడల్ని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకొని రత్నాకరుడు ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేతబట్టుకొని నీటిలో దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పుల కాళ్లతో వాగు దాటింది. కోడలు తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డాడు. కానీ పైకి ఏమీ అనలేదు. కొంత దూరం పోయాక ఒక విరగబండిన చేను కనిపించింది. చక్కని పంట, కామందు మంచి లాభం పొందుతాడు అన్నాడు మామగారు. తినేయకుండా ఉంటేను అన్నది కోడలు. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలకు తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో రత్నాకరుడికి తెలియలేదు. తర్వాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్ళటం తటస్థించింది. ఈ పట్టణం ఎంత బాగున్నది అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది శీలవతి. మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చున్నది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్లంటే లక్ష్యం లేదు. ఈమెను పుట్టింట వదలటం నా కొడుక్కి పీడ విరగడే అనుకున్నాడు రత్నాకరుడు. తర్వాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో ఎరిగిన వాళ్ల ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలవతి, ఓసి కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు చటుక్కున బండి దిగి వచ్చి, నువ్వు ఇప్పుడు అన్నమాటకి అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. సువాసన ఉన్నందువలనే గంధపు చెక్కను అరగదీస్తారు. రంగు ఉండటం వలనే జేగురుగడ్డను చితక కొట్టి పొడి చేస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులైనాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసును అన్నది శీలవతి. ఆమెకు పిచ్చేమో అనుకున్నాడు రత్నాకరుడు. శీలవతి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. కొన్నాళ్ల క్రితము అర్ధరాత్రి వేళ ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అంటున్నది. అది విని నేను ఖాళీ కుండ తీసుకొని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుంచి ఒడ్డుకు లాగి ఆభరణాలని ఒలిచి ఆ కుండలో వేసి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి శవాన్ని నక్కకు వదిలి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానానికి గురి అయి ఈ స్థితికి వచ్చాను. రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా ఇలా చెప్పింది, అయితే నాపైన పశుపక్ష్యాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెబుతున్నది ఆ చెట్టు క్రింద పెద్ద నిధి ఉన్నదని. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు కింద తవ్వాడు. ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. ఆయన శీలవతితో, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగిపోదాము అన్నాడు. తిరుగు ప్రయాణము ఉత్సాహంగా సాగింది. దారిలో తాము మొదట సేదదీరిన మర్రి చెట్టు కనపడగానే మామగారు కోడల్ని, నువ్వు మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు. మర్రి చెట్టు తొర్రలో పాములుంటాయి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి, అవును నిజమే అన్నాడు. తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమైతుంది అన్నది శీలవతి. తర్వాత కొంతసేపటికి విరగపండిన చేను వచ్చింది. యజమాను ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తే నిజంగా లాభం వచ్చినట్లు అన్నది శీలవతి. తర్వాత వాగు వచ్చింది. వాగులో రాళ్లుంటాయి, జలజంతువులు ఉంటాయి. నేల మీదలాగా అవి కనిపించవు.
అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలు ఉండాలి అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించారు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇవ్వటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతడు గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్ళి రాజుగారి ధర్మశాలలో దిగాడు. రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వేయాలి అని అకస్మాత్తుగా రాజు మేధావుల్ని అడిగాడు. రాజద్రోహ నేరానికి విధించే శిక్షే విధించాలని, కొరత వేయాలని, శిరచ్ఛేదం చేయాలని ఒకరిని మించి మరొకరు రాజుగారి మెప్పు కోసం పోటీలు పడి చెబుతున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరిగెత్తి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజును ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి, లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే ఏమీ శిక్ష విధించక మరింతగా ప్రేమగా చూడటం అన్నది శీలవతి. అజితసేనుడు తిరిగి వచ్చేసరికి సభికులు ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి అన్నాడు. అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితో సహా దివాణంలో కాపురం పెట్టి శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలిస్తూ గొప్ప మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఇది ఇండోనేషియా కథ. కథ పేరు యువరాణి త్యాగం. చాలా సంవత్సరాలకి పూర్వము పులాన్ అనే గొప్ప రాజు సంబా రాజ్యాన్ని పాలించేటప్పుడు ఏళ్ల తరబడి వర్షాలు లేకపోయాయి. ఎండలు నిప్పులు చెలరేగసాగాయి. నదీ నదాలు ఎండిపోయాయి. పైరు పంటలు లేకపోయాయి. కరువు కాటకాలు ఆ ద్వీపరాజ్యంలో విలయతాండవం చేయసాగాయి. ఆకలి చావులు, రోగాలు పెచ్చు పెరిగిపోయాయి. రాజు నిలువ ఉన్న ధాన్యాన్ని, పశువులని ప్రజలకు పంచాడు. రాజుగారి ఖజానా ఖాళీ అయింది. అయినా వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు. రాజు తీవ్ర ఆందోళనకు గురి అయ్యాడు. ప్రజల బాధలని చూడలేకున్నాను, ఏమైనా చేసి తీరాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు. పెద్దలను పిలిచి ప్రజలకు సాయపడటానికి సలహాలు అడిగాడు. అయినా వాళ్ళు, దేవుడు మన మీద ఆగ్రహించాడు, మనమేదో ఘోర అపరాధం చేశాము, ఇప్పుడు ఆ పాప ఫలితము అనుభవిస్తున్నాము అని చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పసాగారు. దేవుడు మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు దానిని అనుభవించక తప్పదు. మన వినాశమే దేవుడి సంకల్పమైనప్పుడు దానిని అడ్డుకోవటం మన తరం కాదు అన్నాడు విఘ్నుడైన ఒక వృద్ధుడి విచారంగా. అయితే రాజు మాత్రము ఆ మాటను విని ఊరుకోలేకపోయాడు. సమస్యను గురించి రేయింబవళ్ళు తీవ్రంగా ఆలోచించసాగాడు. నిద్రాహారాలు లేకుండా రాజు పడుతున్న యాతనను చూసి అతని ఏకైక కుమార్తె రాతు నయేల్ భరించలేకపోయింది. ఆమెకు తండ్రే ప్రపంచం. తండ్రికి తన గారాల కూతురంటే ప్రాణం. ఈ సమస్య పరిష్కారానికి తండ్రికి ఎలాగైనా సాయపడాలనుకున్నది. తండ్రితో, నాన్న, నా ఆభరణాలు, దుస్తులు అన్నీ తీసేసుకొని దాని ద్వారా వచ్చే ఆహారాన్ని కొని ప్రజలకు పంచండి అన్నది. వీలు పడదు తల్లి, నీ ఆభరణాలతో కొనటానికి మన రాజ్యంలో ఆహారం లేదు. ఆహారం కోసము మన దీవిని వదిలి వెళ్లే ఓపిక కూడా మన ప్రజలకు లేదు అన్నాడు రాజు. మరి దేవుణ్ణి ప్రార్థించవచ్చు కదా అన్నది నయేల్. మరెందుకో గాని దేవుడు మన మీద ఆగ్రహం చెందాడు. దేవుడే మనల్ని ఇప్పుడు శిక్షిస్తున్నాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా సాయం అర్థించగలము అన్నాడు రాజు. దేవుడికి క్షమాపణలు చెప్పుకుందాం. చేసిన పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయాలో అడుగుదాం. దేవుడు తప్పక క్షమించగలడు అన్నది నయేల్. రాజుకి ఈ సలహా నచ్చింది. వెంటనే ప్రధాన పూజారిని పిలిపించి, ఏ పాప ఫలితంగా మనము మన పిల్లలు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో కనుక్కోవాలి. దేవుడు మనల్ని క్షమించి మళ్ళీ కరుణ చూపటానికి మనం ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయాలో తెలుసుకోవాలి అన్నాడు.
ప్రధాని పూజారి దేవుడి సందేశం పొందటానికి అప్పటికప్పుడే ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేశాడు. ఒకనాటి ఉదయము రాజుతో సహా పలువురు ఒక మైదానంలో గుమిగూడి ఉండగా పూజలు ఆరంభమయ్యాయి. కొమ్ములు ఊదారు, తప్పెట్ల మోతలు ఆరంభమయ్యాయి. లయబద్ధంగా వింత శబ్దాలు వినిపించసాగాయి. ప్రధాన పూజారి వాటికి అనుగుణంగా గెంతులు వేస్తూ నాట్యం చేయసాగాడు. సంగీతము శబ్దము ఎక్కువయ్యే కొద్దీ పూజారి ముందుకు వెనక్కి గెంతుతూ తుళ్ళుతూ వంగుతూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేయసాగాడు. సంగీతం తారాస్థాయికి చేరినప్పుడు పూజారి కూడా అమిత వేగంతో నాట్యం చేస్తూ స్పృహ కోల్పోయిన వాడిలాగా ఊగుతూ కీచుమని దిక్కులు పిక్కటిల్లేలా ఒక కేక పెట్టాడు. ఆ తర్వాత ఊగుతూ, సుంబా ప్రజలారా, మీరు ఘోర పాపం చేశారు, మీ పాప ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు పెద్ద గొంతుతో. ప్రజలు భయంతో, దేవుడా మమ్మల్ని క్షమించు, మాపై కరుణ చూపు, మమ్మల్ని కాపాడు అంటూ దీనంగా వేడుకోసాగారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. మీరు నిజంగా మీ పాపాలకు పశ్చాత్తాపం చెందుతున్నారని రుజువు చేయటానికి మీ రాజు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని నాకు సమర్పించాలి అని చెప్పి పూజారి నేలకు ఒరిగిపోయాడు. ఆ తర్వాత అక్కడ చేరిన జనము మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు. రాజుకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఆయన ఏకైక కుమార్తె అని అందరికీ తెలుసు. ఆమెను దేవుడికి సమర్పించమని చెప్పగలిగేవారెవరు? రాజు రాజభవనానికి తిరిగి వచ్చాడు. తలంచుకొని తనకి అత్యంత ప్రీతిపాత్రమైన తన గారాల పట్టి అయిన కూతుర్ని ఎలా త్యాగం చేయటం, అలా అని ఒక రాజుగా ప్రజల క్షేమాన్ని ఎలా నిర్లక్ష్యం చేయటం, బరువెక్కిన హృదయంతో తీవ్రంగా ఆలోచించసాగాడు. ఉదయం పూజా కార్యక్రమంలో జరిగిన దానిని నయేల్ చెలికత్తెలు ఆమెకు తెలియచేశారు. తన తండ్రి మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను ఆమె గ్రహించింది. నా ఒక్క ప్రాణంతో ప్రజలందరినీ కాపాడగలిగినప్పుడు నేనెందుకు నా ప్రాణం త్యాగం చేయకూడదు అని ధైర్యంగా ఉదాత్తంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తండ్రిని సమీపించి, నాన్న, నన్ను దేవుడికి సమర్పించు, మన ప్రజల కోసం సంతోషంగా ప్రాణత్యాగం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది నయేల్ గంభీరంగా. తల్లి, నిన్నెలా వదులుకోను అన్నాడు రాజు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అయినా నయేలు తండ్రికి నచ్చజెప్పి అంగీకరించేలా చేసింది. ఆమెను దేవుడికి సమర్పించడానికి ఒక శుభముహూర్తం నిర్ణయించబడింది. సుంబా ప్రజలు మేళతాళాలతో ఊరేగింపుగా సముద్ర తీరం చేరారు. అక్కడ నుంచే రాకుమారిని లోతైన సముద్ర జలాల్లోకి తోయాలి. నయేలు మునుపటి కన్నా మరింత అందంతో శోభాయమానంగా కనిపించింది. ప్రధాన పూజారి ప్రార్థనలు పూర్తి చేయగానే రాజు ఉద్వేగంతో వణుకుతూ ఉధృతంగా లేస్తున్న అలల మధ్యకు తన కుమార్తెను తోసేశాడు. ఆమె సముద్రంలో పడి కనుమరుగు కాగానే, మహారాజా, నువ్వెంతో ఉదాత్త చరితుడివి, నేనెంతగానో సంతోషించాను. ఇకపై మీకు అనావృష్టి కరువు కాటకాలు ఉండవు. త్యాగశీలి ధీశాలి అయిన నీ కుమార్తె నయేలు తన మాతృభూమికి ఏటా 2 సార్లు తిరిగి రాగలదు. మీరామెను గౌరవించాలి అన్న గంభీర కంఠస్వరము ఆకాశం నుంచి వినిపించింది. ఆనాటి నుంచి ఏటా సముద్రం నుంచి వివిధ వర్ణాల పురుగులు గట్టుకు కొట్టుకు రాసాగాయి. తమ యువరాణి తమ క్షేమాన్ని చూడటానికి రంగురంగుల పురుగుల రూపంలో వస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ పురుగులను సేకరించి త్యాగమయ్యి యువరాణి రాతు నయేల్ స్మృతిని గౌరవిస్తారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.